మహాదేవ అందరికి నమస్తే. అనేక రకాల పరిహారాలు చేస్తున్నారు, అయినప్పటికీ నెగిటివ్ ఎనర్జీ మీ ఇంటి నుంచి పోవట్లేదు కదా. అయితే ఈ అమావాస్యకు, రాబోయే అమావాస్యకు నేను చెప్పబోయే ఈ 5-6 పరిహారాలు ఒక్కసారిగా చేసి చూసుకోండి. 100% నెగిటివ్ ఎనర్జీ అన్నది మీ ఇంట్లో ఉండదు. అమావాస్యకు ముందు రోజే ఇల్లును శుభ్రం చేయండి. ఇంట్లో మూలల్లో పేరుకున్నటువంటి బూజునే గాని, పనికిమాలిన వస్తువులే గాని, వృధాగా పడి ఉన్న సామాన్లన్నింటినీ కూడా తీసి బయటపడేసేయండి, ఉంచకండి. 2, అమావాస్య రోజు ఉదయం ఇంట్లో శుభ్రం చేసుకునేటప్పుడు నీళ్లలో కళ్ళుప్పు, రాళ్ళ ఉప్పును వేసి ఇంట్లో తడిబట్ట వేసుకోవడం గాని, ఇల్లు కడుక్కోవడం గాని చేసుకోండి. తర్వాత ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో ఆ రోజు మామిడాకులు కట్టడము, అదేవిధంగా ప్రాకారం దగ్గర ఉన్నటువంటి చెడిపోయిన గుమ్మడికాయ గాని, నిమ్మకాయ గాని తీసేసి కొత్తవి తీసుకువచ్చి వాటికి దేవతా సన్నిధిలో ఉంచి ద్వారం దగ్గర కట్టేయండి. తర్వాత ఇంట్లో ఖచ్చితంగా ఉదయం సాయంత్రము దేవతానామ స్మరణ, లలితా శాస్త్రమే గాని, విష్ణు సహస్రనామాలే గాని యథాశక్తిగా మీకు వచ్చినవి చదవండి. లేదంటే ఇంట్లో మీడియా ద్వారా అయినా ప్లే చేయండి. దాంతో పాటు ఉదయం సాయంత్రం ఇంట్లో సాంబ్రాణి, మైసాక్షి, గుగ్గిలం అంటారు కదా, దాని పొగ ఇంటి మొత్తం కూడా పట్టేలా చక్కగా ధూపం వేయండి. తర్వాత చివరిగా ఇంకొక విషయము, ఆ రోజు గడప గడిగేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో స్నానం చేయకుండా కడగకూడదు. స్నానం అయిన తర్వాతనే ఇంట్లో ముత్తైదువులు ఇల్లు చక్కగా శుభ్రం చేసుకుని గడప గడిగి ఆ ద్వారం దగ్గర కుదిరితే గుమ్మడికాయ గాని, దిష్టికాయ గాని కొట్టేసేయండి. అదేవిధంగా ఇంట్లో సంప్రోక్షణ చేసేటప్పుడు, దేవతా పూజ అయిన తర్వాత ఇల్లు మొత్తం సంప్రోక్షణ చేసేటప్పుడు ఆ నీళ్లలో గంగాజలము, పసుపు, అదేవిధంగా ఆవు పంచకం కూడా పెట్టేసి ఇల్లు మొత్తం శుభ్రం చేసుకోండి, సంప్రోక్షణ చేయండి. 100% నెగిటివ్ ఎనర్జీ పోతుంది. ఒకసారి ఈ అమావాస్యకు నేను చెప్పినట్టుగా చేసి చూడండి. ఇంకేమైనా అనుమానాలు ఉంటే నాకు వాట్సాప్ ద్వారా నన్ను సంప్రదించండి. అందరికీ నమస్కారం. మీ ఆధ్యాత్మిక వాహిని.